సో హై గైస్ అక్కడ 40 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. సో బాలయ్య గారు అయితే లాంగ్ రన్ లో అయితే అఖండ 2 సినిమాతో మంచి రన్ అయితే అసలుకి నెక్స్ట్ లెవెల్ అయితే హోల్డ్ అయితే చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఓన్లీ క్రేజ్ ఆఫ్ బాలయ్య అని చెప్పొచ్చు. సీడెడ్ లో నైజాం లో తన క్రేజ్ చూస్తుంటే మనకైతే మైండ్ అయితే పోతుంది అని చెప్పొచ్చు. అయినా సరే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో ఈ లెవెల్ లో కలెక్షన్ వస్తుందంటే అర్థం చేసుకోండి ఒక సీనియర్ హీరోకి లాంగ్ రన్ ఏ లెవెల్ లో దొరికిందో. ముందుగా నైజాంలో ఏరియా వైజ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. సో నైజాంలో వచ్చేసరికి 20 కోట్ల బిజినెస్ కి 21 కోట్ల అయితే వసూలు చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. 1 crore అంటే 1 CR ప్రాఫిట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా ఫ్లాప్ టాక్ తోనే. సీడెడ్ లో వచ్చేసరికి 20 కోట్ల బిజినెస్ కి 13.5 కోట్ల షేర్, ఇంకా 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడైతే అఖండ సినిమా అయితే బ్రేక్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరులో కావచ్చు, ఈస్ట్ వెస్ట్ నెల్లూరు ఎక్కడైతే ఏరియాస్ లో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. అందుకోసం రిపోర్ట్ అయితే చెప్పట్ల. మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ టోటల్ గా వచ్చేసరికి షేర్ వచ్చేసరికి 62 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 88 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి మన తెలుగు స్టేట్ లో బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 90 కోట్ల షేర్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే మన తెలుగు స్టేట్ లోనే 20 కోట్ల షేర్ అయితే మినిమం రావాలి. ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడైతే అఖండ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా నార్త్ అయితే ఈ సినిమాని అయితే అసలు దేకట్లే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నార్త్ లో చాలా ఎక్కువ బిజినెస్ ఏం జరగాలి, 5 కోట్ల షేర్ మాత్రం జరిగింది. అయినా సరే ఇంత కలెక్షన్ కూడా రాలేదు. ఇంకా ఓవర్సీస్ గురించి మాట్లాడితే అక్కడ వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి 22 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. షేర్ వచ్చేసరికి 12 కోట్ల షేర్. సో అలా మన అఖండ 2 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే 40 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే గ్రాస్ వచ్చేసరికి 134 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి 80 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు. ఇది అయితే నిజంగా ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 30 కోట్ల షేర్ అయితే వసూలు చేస్తుందో కామెంట్ చేయండి.